కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ పార్టీ ఇన్ఛార్జ్ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మీసాల ఉదయ్ కుమార్, నాయకులు సుధాకర్, రావూరు వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కలలున్న సమాజాన్ని సాధించుకునేందుకు అందరం పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బత్తల భీమారావు, రాగిరెడ్డి బన్నీ, భాషా, జడి పవన్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో కాకినాడ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ జయంతి వేడుకలు చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త, అంబేద్కర్ అభిమానులు అందరూ పాల్గొని ఘనంగా ఈ జయంతి వేడుకలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ ఆశయ సాధనకు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారో, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ ఆశయ సాధన మీదే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ గారి ఆశయ సాధన ఒక జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ముందుకు తీసుకెళ్లేదని చెప్పి ఇది చెప్పక తప్పట్లేదు. ఎప్పుడైనా మేము ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ గారిని తలుచుకుంటే, అంబేద్కర్ గారి బదులు అన్నిసార్లు అంబేద్కర్ గారిని తలుచుకుని అన్నిసార్లు వేరే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు అని. కానీ ఆ వక్ర భాష్యం చెప్పిన మనిషి కూడా ఆ రోజు ఆ స్థానంలో నిలబడడానికి కారణం కూడా అంబేద్కర్ గారే. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి, కేవలం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ పదవులకి, రిజర్వేషన్లకి మాత్రమే అంబేద్కర్ కాదు. 8 గంటల పని దినానికి పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి ఆ కార్మిక చట్టాన్ని తీసుకొచ్చి చేసిన ఘనత అంబేద్కర్కే చెందుతుంది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ, ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, బ్యాంకు సేవలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ యొక్క గొప్పదనం తెలియాల్సిందే. అది అంబేద్కర్ గారి చలవని కూడా తెలుసుకోవాలి. ఇలా ఎన్నో చట్టాలని, ఎన్నో రకాలైన సమానత్వ హక్కు గురించి కానీ ఇంకొకటి కానీ ఈ దేశంలో ఈ రోజుకి ఒక మనిషి స్వతంత్రుడిగా తన భావాన్ని వ్యక్తీకరించగలుగుతున్నాడు అంటే అది కేవలం ఆయన పెట్టిన భిక్షే. కాబట్టి అంబేద్కర్ని సాధ్యమైతే గౌరవించండి, లేకపోతే నోరు మూసు కూర్చోండి. మీ మిడిమిడి జ్ఞానంతో అంబేద్కర్ని అంచనా వేసే ప్రయత్నం చేయొద్దని అందరికీ హెచ్చరించడం కూడా జరుగుతుంది. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బిరుదాంకితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆంగ్లేయుల పరిపాలన అయిపోయిన తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన భారతదేశానికి, భారత పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని నెలకొల్పాలి, రక్షించబడాలని చెప్పి దానికి నిమిత్తం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 సభ్యులు, ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. అలా ఆ విధంగా నవభారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. అదే ఆ నవభారత రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి విలువలే భారత పౌరుల పాలిట విశ్వసనీయతగా మారిందని చెప్పి మనవి చేస్తున్నాం. అంతేగాక యావత్ ప్రపంచ దేశానికి ఆసియా ఖండం తరపున ఏకైక వ్యక్తి, ఆ మొత్తం ప్రపంచానికి వెలుగు చూపినటువంటి ఆసియా ఖండం తరపున ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనవి చేస్తూ, ఆయన చూపించిన వెలుగులోనే మన అందరం కూడా నడవాలని మనవి చేస్తున్నాం.